135వ జయంతి సందర్భంగా కడప నగరంలో వైసీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో కేటీవీ ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతులు చేసుకుంటున్న సందర్భంగా ప్రస్తుతం మనతో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా ఆయన అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి? మరి ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఎంతో ఘనంగా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో 140 కోట్ల మంది ఈరోజు జనాభా ఉన్నా కూడా అందరు కూడా ఒక సోదరభావంతో ఈరోజు ముందుకెళ్తున్నారంటే దాని గొప్పతనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం జరిగింది. మరి ఈరోజు దళితులు అయితేమి, బీసీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి, అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు సమాజంలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం జరిగింది. మరి ఆయన అడుగుజాడలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ మరి అణగారిన వర్గాలకు, దళితులకు అందరికీ కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఏదో సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా రాజకీయంగా కూడా దళితులందరూ కూడా అందరితో సమానంగా ఉండాలని చెప్పి చేయి పట్టుకొని నడిపించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపట్టులో సుమారుగా 20 ఎకరాల స్థలములో మరి సుమారుగా 400 కోట్ల రూపాయలు వెచ్చించి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద విగ్రహము, మన భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహము. మరి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మరి అమరావతిలో ప్రతిష్ఠిస్తానని చెప్పి 5 ఏళ్ల కాలంలో కాలయాపన చేస్తూ ఎక్కడ కూడా ఆ పనులు కూడా ప్రారంభించలేదు. మరి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరి ఏదో అంబేద్కర్ గారి స్థానం ఏదో ఊరి చివరిలో కాదు, విజయవాడ నడిపొట్టులోనే మరి అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి 400 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఆ రకంగా ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మేమందరం కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ దేశంలోనే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తాన్ని చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విజయవాడలో 125 గుంటల జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడంలోనే మా యొక్క పార్టీ ఏ విధంగా అంబేద్కర్ సాధన కోసం కట్టుబడిందని దానికి నిర్వచనంగా చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో వినోద్, కేటీవీ, కడప.